రౌడీగూడ అంశానికి సంబంధించి ఇప్పుడు కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. అసలు ఈ కేసులో ఏం జరిగింది అనేది విచారిస్తున్న కొద్దీ తేజస్విని కేసులో రోజుకొక విషయం బయటకు వస్తుంది. సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అర్ధరాత్రి సెకండ్ ఫ్లోర్ నుంచి అరుపులు కేకలు వినిపించాయంటూ ఇప్పుడు కొత్త విషయం బయటకు వచ్చింది. సెకండ్ ఫ్లోర్లో విండో నుంచి బట్టలు, ఫోన్, ఇతర సామాగ్రి తేజస్విని బయటికి విసిరేసింది అంటూ చెప్తున్నారు. సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి కాపాడాలంటూ తలుపులు కొట్టిందట. అరుపులతో భయపడి ఎవ్వరూ అక్కడ డోర్లు తెరవలేదంటూ తెలుస్తోంది. అజయ్ నన్ను ఏం చేయొద్దు అంటూ తేజస్విని గట్టిగా అరిచింది అంటూ కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఎవరు ఈ అజయ్ అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. కాపాడండి అంటూ తేజస్విని అసలు ఎందుకు అరిచింది? ఆ రోజు రాత్రి సెకండ్ ఫ్లోర్లో ఏం జరిగింది? అసలు తేజస్వి చెప్పిన ఆ అజయ్ ఎవరు? తేజస్విని బయట నుంచి గడియ పెడితే ఓపెన్ చేసింది ఎవరు? బిల్డింగ్లోని ప్రతి ఫ్లోర్లో కెమెరా ఉంది, కానీ కేవలం సెకండ్ ఫ్లోర్లోనే ఆ రోజు రాత్రి సీసీ కెమెరా ఎందుకు పనిచేయలేదు? కేవలం రోడ్డుపై పరిగెత్తినటువంటి సీసీ ఫుటేజ్ మాత్రమే పోలీసులు బయట పెట్టారు. బిల్డింగ్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ బయట పెట్టకపోవడం పైన కూడా ఇప్పుడు కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తమకేమీ తెలియదన్నట్లుగా బిల్డింగ్ ఓనర్ వ్యవహరిస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించి ప్రశ్నిస్తే తనకే అవసరం లేదు అన్నట్లు చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నట్లుగా తెలుస్తోంది. మొదట గుడిలో తలదాచుకునేందుకు తేజస్విని ప్రయత్నం చేసిందని, తాళం వేసి ఉండడంతో పక్కనే ఉన్న చిన్న గుడిలో అమ్మవారి విగ్రహంపై ఉన్నటువంటి చీర తీసుకొని కప్పుకోవడానికి ప్రయత్నం చేసిందని, ఆ చీర లాగే ప్రయత్నంలో విగ్రహం కూడా ఊడి వచ్చేసిందంటూ చెప్తున్నారు. తేజస్విని వెంట అదే బిల్డింగ్లోని బ్యాచిలర్స్ కూడా పరిగెత్తారు అంటూ చెప్తున్నారు. చెరువు దగ్గరికి వెళ్ళేసరికి 4 యువకులు ఒక మహిళను చూసినట్లుగా ఆ బ్యాచిలర్స్ చెప్తున్నారు. 4 యువకులు ఒక మహిళను చూసామని చెప్పేసి బ్యాచిలర్స్ చెప్తున్నారట. తేజస్విని తనకు తానే దూకేసిందా, లేకపోతే ఆ 4 తోసేశారా అనే అనుమానం కూడా ఇక్కడ వ్యక్తం అవుతుంది. మరోవైపు కూతురు చనిపోయినా సరే కనీసం ఆ తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదంటూ తెలుస్తుంది. అదే సెకండ్ ఫ్లోర్లో, ఎక్కడైతే అప్పటి వరకు తమ కూతురు ఉందో అదే సెకండ్ ఫ్లోర్లో ప్రస్తుతం తేజస్విని తల్లి తండ్రి ఇద్దరు ఉంటున్నారంటూ కూడా తెలుస్తుంది. అటు వాళ్ళు సరిగా సమాధానం చెప్పక, ఇటు ఆ ఇంటి ఓనర్ సరిగా సమాధానం చెప్పక సెకండ్ ఫ్లోర్ సీసీ కెమెరా ఫోటేజ్ మిస్ అయ్యి మరి 4 యువకుల్ని చూసామని అక్కడ ఉన్నటువంటి యువకులు చెప్తున్నారట. మరి వాళ్ళెవరు? అన్నిటికీ మించి ఈ అజయ్ ఎవరు? ఆ టైంలో అజయ్ నన్ను ఏం చేయొద్దు అంటూ ఆ యువతి ఎందుకు అరిచింది? అంటే అక్కడ ఇంకెవరైనా ఉన్నారా ఆ రోజు? అయితే కింద ఫ్లోర్స్లో వాళ్ళు తలుపులు తీరేదట. గట్టిగా అరుస్తుంటే భయం వేసిందట వాళ్ళకి. మరోవైపు ఇప్పటి వరకు అమ్మవారి చీర, అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్ళిపోయి డైరెక్ట్గా తనే దూకేసింది ఆ చెరువులో అని చెప్పి అందరూ అనుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అమ్మవారి చీరని తను అక్కడి నుంచి నగ్నంగా ఉంది కాబట్టి, బట్టలు లేవు కాబట్టి ఆ చీర లాక్కొని కట్టుకోవడానికి ప్రయత్నం చేసిందని, అయితే విగ్రహం కూడా ఊడి వచ్చేసిందంటూ చెప్తున్నారు. అదిగో మీకు స్క్రీన్లో నేను చూపిస్తున్నాను. తేజస్వి పెట్టుకునేటువంటి ఆ స్పెక్ట్స్ కనిపిస్తున్నాయి, తన బట్టలు కనిపిస్తున్నాయి. బిల్డింగ్ మీద నుంచి అటువైపుకి ఎందుకు విసిరేసింది? ఏదో జరిగింది మొత్తానికి లోపల. ఎవరు ఈ అజయ్? ఆ 4 ఎవరు అక్కడ చెరువు దగ్గర? బట్టలు తన కిటికీలోంచి ఎందుకు బయటికి విసిరేసింది? తనను ఏం చేయొద్దంటూ ఎందుకు అంతగా అరిచింది? సో ఈ ప్రశ్నలకి అన్నిటికి మించి సీసీ కెమెరా, సెకండ్ ఫ్లోర్లో ఉన్న సీసీ కెమెరా మాత్రమే, విజువల్ మాత్రమే మిస్ అయిందంటూ చెప్తున్నారు. వై? పోలీసులు ఏమైనా దాస్తున్నారా ఈ కేసుకు సంబంధించి? ఆ తల్లిదండ్రులు నిరభ్యంతరంగా అదే ఇంట్లో ఉంటున్నారు, అదే ఫ్లాట్లో ఉంటున్నారంటూ తెలుస్తోంది. ఆ ఓనర్ ఏమో చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడు, ఏం జరిగినా నాకెందుకు అన్నట్లు. సో ఏదో జరిగింది అంటూ కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మీకేమనిపిస్తుంది? డీటెయిల్స్ తెలుసుకుందాం. నిర్మల జాయిన్ అవుతున్నారు. నిర్మల మా ప్రతినిధి ఈ అంశాన్ని మొదటి నుంచి ఫాలోఅప్ చేస్తున్నారు. నిర్మల, ఇప్పుడు చాలా కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఏంటి? బట్టల కిందకి విసిరేసిందని, అజయ్ అనే వ్యక్తి ఉన్నాడని, లేకపోతే అక్కడ 4 యువకులు కనిపించారని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారని చాలా కొత్త విషయాలు బయటకు వస్తున్నట్లుగా తెలుస్తుంది. విచారణలో ఏమేమి తేలుతున్నాయి? మరి ఆ పేరెంట్స్ కానీ ఆ ఇంటి ఓనర్ కానీ సరిగా సమాధానం చెప్తున్నారా అసలు? ఎస్ నందు, ఈ కేసులో మాత్రం చాలా మిస్టరీ అయితే దాగుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు అంటే కూడా ఇప్పుడు కాలనీ వాసులంతా మాట్లాడిన విషయం చూసుకున్నట్లయితే అది దృష్టిలోకి తీసుకుంటే చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాలనీ సభ్యులు కూడా అయ్యే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో
ఆ ఇంట్లో నుంచి అంటే సెకండ్ ఫ్లోర్లో నుంచి పెద్ద పెద్ద కేకలు, అరుపులు, గొడవ వినబడింది. కాకపోతే వాళ్ళిద్దరు తల్లి కూతుర్లే కదా అందులో ఉండేది, ఎవరబ్బా గొడవ పడేది, వాళ్ళే ఏదో అనుకుని ఉంటారు అని చెప్పేసి మేము అనుకున్నాము. ఆ తర్వాత అంటే ఈ బిల్డింగ్కు బ్యాక్ సైడ్ ఇంకో బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు ఆ గొడవ విని కొంచెం డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చి నిలబడ్డ తరుణంలో కిటికీలో నుంచి మొత్తం కూడా బట్టలన్నీ, అలాగే బెడ్షీట్లు, ఫోను, తనది ఇయర్ బడ్స్, స్పెడ్స్ అన్నీ కూడా, ఒక షాంపూ బాటిల్ కూడా బయటికి మొత్తం ఇలా విసిరేస్తూ చేతులు కనిపించాయి మోచేతుల వరకు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న విషయాలు. అట్లా విసిరేస్తూ ఉంటే కూడా మేము చూసాము అన్నారు. ఆ విసిరింది కూడా ఇంకా వెనకాల ఇంకొక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో వాళ్ళు పొద్దున్నే 6 గంటలకు లేచి చూస్తే మొత్తం కూడా చెల్లా చెదురుగా ఆ మామిడి చెట్టు పైన ఇంటి ముందు మొత్తం కూడా బట్టలు పడిపోయి ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ బట్టలు ఎక్కడివి అని చెప్పేసి నేను ఇంటి పక్కన వాళ్ళని అడిగితే పైనుంచి బిల్డింగ్ నుంచి వచ్చి రాత్రి ఈ ఇంట్లో పెద్ద గొడవ అయ్యింది, అప్పుడు ఇవన్నీ విసిరారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అన్నారు. అదే రోజు రాత్రి ఈ బిల్డింగ్లలో కూడా మొత్తం తేజస్విని తను నగ్నంగా పరుగులు తీస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఇంటికి కూడా తను డోరు బాధింది. మాకు బాగా సౌండ్ వచ్చింది, బాగా చాలాసేపు కూడా పైనకు కూడా ఫస్ట్ ఫ్లోర్లో కూడా వచ్చి మాకు డోర్లు కొట్టింది, కానీ భయానికి గురై మేము డోర్లు తీయలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా గట్టిగా కేకలు వినిపించాయి, అజయ్ నన్నేం చెయ్యొద్దు, అజయ్ నన్నేం చెయ్యొద్దు, నన్ను కాపాడండి అని అరుపులు వినబడ్డాయి. మాకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఆ ఇంట్లో తల్లి కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఎందుకంటే ఆ అమ్మాయి తనను తను కాపాడుకోవడానికి తన మీద ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడితే అలాగే నగ్నంగా పరుగులు తీస్తూ వచ్చిందా అమ్మాయి బయటికి అనేది తర్వాత మాకు ఆలోచన వచ్చింది. లేకపోతే ఆ రాత్రే ఎవరమో ఒకరమో మేము బయటకు వచ్చి కాపాడే వాళ్ళమేమో, కానీ అప్పుడు మాత్రం భయం వేసింది అలా చూసేసరికి, అందుకే మేము బయటికి రాలేకపోయాము. తర్వాత మాకు ఒక్కొక్కటిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అని చెప్పేసి కాలనీ వాసులు అంటున్నమాట. ఇంకొక విషయము, గుడి దగ్గరికి ఎందుకు వెళ్ళింది ఇక్కడ? మరి అలా నగ్నంగా వెళ్ళిన అమ్మాయి, కాపాడమని అర్చిన అమ్మాయి గుళ్ళోకి ఎందుకు వెళ్ళింది అనే అనుమానం వ్యక్తమైనప్పుడు, మరి అమ్మాయికి ఒంటి మీద వస్త్రాలు లేకపోవడంతో తనను తను కాపాడుకోవడానికి గుళ్ళోకి తల దాచుకోవడానికి వెళ్ళుంటుందా అనే ఒక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి మాకు. ఎందుకంటే ఆ అమ్మాయి సీసీ ఫుటేజ్లో మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ దగ్గర లాక్ను పట్టి లాగే ప్రయత్నం చేసింది. అక్కడ తాళం పట్టి లాగే ప్రయత్నం చేసినప్పటికీ ఆ తాళం రాకపోవడంతో లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ పరిగెత్తుకొని వెళ్ళి గుడి వెనుక నుంచి భాగంలో రావడంతో గుడికి రైట్ సైడ్లో ఒక చిన్న టెంపుల్ ఉంది అమ్మవారిది, నల్లపోచమ్మ టెంపుల్. ఆ టెంపుల్కి మాత్రము తాళం వేసి లేదు, అందులోనే విగ్రహం ఉంది. అమ్మవారికి చీర కట్టించి పెట్టారు చక్కగా. మరి ఆ చీరను లాగే ప్రయత్నంలో అమ్మవారు కూడా వచ్చుంటుందేమో చేతికి, అలాగే మరి పరుగులు తీసుంటుంది తను అది పట్టుకొని. ఎందుకంటే ఇక్కడ కూడా తల దాచుకునే ప్లేస్ లేదు అని చెప్పేసి అలా పరిగెత్తుంటుంది అనేది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, అదే ఫ్లాట్లో కింద రెంటుకుంటున్నటువంటి అబ్బాయిలు విషయం తెలుసుకొని ఆ కేకలు వినిపించేసరికి కాసేపటి తర్వాత ఒక 5గురు అబ్బాయిలు తనకేదైనా కప్పుదాము అని చెప్పేసి ప్రయత్నంలో మేము వెళ్ళాం కానీ అప్పటికే అమ్మాయి తేజస్విని అక్కడ గుడి దగ్గర కనిపించలేదు. ఆ ముందుకు వెళ్ళేసరికి ఆ మర్రి చెట్టు కింద 3 మగవాళ్ళు, ఒక అమ్మాయి అయితే నిలబడి ఉన్నారు అక్కడ, ఒక యువతి. వాళ్ళు ఎవరు అనేది మాకు అర్థం కాలేదు. అప్పటికి తేజస్విని కనిపించకపోవడంతో మేము వెనుతిరిగి వచ్చేసాము అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే వాళ్ళ నుంచి వాళ్ళు ఏమైనా చేస్తారేమో భయంతో, అప్పటికే భయంలో ఉన్న తేజస్విని మరి వాళ్ళ నుంచి కూడా బయటపడడానికి తనను తను కాపాడుకోవడానికి చెరువులో దూకుంటాదా, లేకపోతే వాళ్ళే ఏమైనా అమ్మాయిని నెట్టేసి ఉంటారా అనే కోణంలో కూడా మాకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అక్కడ మర్రి చెట్టు దగ్గర అదంతా వాకింగ్ పార్కు కోసము, గుడి టెంపుల్ ఆవరణం కాబట్టి వాకింగ్ కోసము మొత్తం కూడా నీట్గా ఏర్పాటు చేసి చాలా అందంగా అమరిస్తే రోజు సాయంత్రం 6:30 అయ్యిందంటే అక్కడికి చాలామంది వచ్చి సిట్టింగ్స్ వేస్తూ అక్కడ మందు సిట్టింగ్లు వేస్తారు చాలామంది. కానీ దాన్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, పోలీసులు పట్టించుకోవట్లేదు. ఇక్కడ టెంపుల్ యాజమాన్యం కూడా నిర్లక్ష్యం వహించింది. మరి అలా తాగడానికి వచ్చిన కానీ వాళ్ళతో ఒక యువతి కూడా ఉంది. కానీ ఏం జరిగి ఉంటుందంటే
ఇప్పుడు పోలీసులు ఇక్కడ కేవలం గుళ్ళోకి పరిగెత్తుకొని వచ్చిన సీసీ ఫుటేజ్ ఒకటి రిలీజ్ చేశారు. ఇంకొకటి ఆ అమ్మాయి కింద ఇంటి దగ్గర ఎక్కడ పరిగెత్తింది అనేది 2 విజువల్స్ తీశారు. కానీ ఆ అమ్మాయి వెనక బిల్డింగ్లకి ఎలా వెళ్ళింది అసలు, ఇంకొకటి సెకండ్ ఫ్లోర్లో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సీసీ ఫుటేజ్ ఏమైపోయింది, అన్ని ఫ్లోర్లలో సీసీ కెమెరాలు పనిచేసినప్పుడు ఆ రోజు రాత్రి మాత్రమే ఆ సీసీ కెమెరా ఎందుకు పనిచేయలేదు సెకండ్ ఫ్లోర్లోది, ఆ ఇంట్లో నుంచి తర్వాత ఎవరు బయటకు వచ్చారు, ఇవన్నీ కూడా మాకు అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇంకొకటి టెంపుల్లో కూడా అమ్మాయి గుడి చుట్టూ తిరిగింది చూపించారు, కానీ అటువైపు నుంచి ఇంకా 2 దారులు ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి వాకింగ్ పార్క్ దగ్గర, అవెందుకు చూపించలేదు, అవెందుకు బయటికి రిలీజ్ అవ్వలేదు, ఆ వీటిల్లో ఏదో మిస్టరీ దాగుంది అని కాలనీ వాసులంతా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకొకటి ఓనర్ విషయానికి వస్తే, ఓనర్కి ఇంతకు ముందే చెప్పాము, అందరం ఫ్యామిలీస్ ఉంటున్నాం ఇక్కడ, ఈ బిల్డింగ్లో కూడా ఫ్యామిలీస్ ఉన్నారు, అలాంటిది ఈ 2 ఫ్లోర్లు మాత్రం మీరు ఇలా ఇస్తా ఉన్నారు, ఎవరికి పడితే వాళ్ళకి ఇలా ఇవ్వకండి, యాప్ల ద్వారా మీరు ఇచ్చుకోకండి, మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పాము. అయినప్పటికీ ఆయన వినిపించుకోలేదు, ఆయన మీద మేము కేసు పెట్టాలని చూస్తున్నాము అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే తేజస్విని వాళ్ళు రోజుకి 3,500 చొప్పున, ఇప్పటికే నెలకి 1,00,000 రూపాయల చొప్పున కూడా వాళ్ళు చెల్లించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అందులో ఫుడ్ ప్యాకేజ్ కూడా ఉంది అంటున్నారు. ఆ ఫుడ్ ఏంటంటే స్విగ్గీ జొమాటో ద్వారా ఆర్డర్స్ ఓనరే పెడితే వాళ్ళకి ఏం ఫుడ్ కావాలో ఆ ఫుడ్ ఓనర్ ఆర్డర్ పెడితే ఆ ఫుడ్ వీళ్ళకు చేరుకుంటుంది అంట. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ బిల్ అంతా కూడా ఓనరే పే చేసుకుంటాడు అనేది కూడా తెలుస్తుంది. ఓనర్కి దాదాపు మనము 10 టైమ్స్ కాల్ చేసే ప్రయత్నం చేశాము, ఓనర్ మాత్రం లిఫ్ట్ చేయడం లేదు. అదేవిధంగా కూడా ఇంకా అసలు తల్లి కూతురు ఇద్దరే ఉంటున్నారు. లగ్జరీ లైఫ్ అనుభవించాలనుకున్నా ఎంతైనా వాళ్ళకి ఒక సింగిల్ బెడ్రూమ్ సరిపోతుంది, లేదా డబుల్ బెడ్రూమ్ సరిపోతుంది. 3 బెడ్రూమ్ పోర్షన్ చాలా భారీగా ఉన్నటువంటి పోర్షన్ వాళ్ళకి ఎందుకు అవసరమో. ఇంకొకటి విశాఖపట్నం నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చిన తల్లి, కన్న తల్లి కదా, ఈరోజు కన్న కూతురు దూరం అయిపోతే ఆ తల్లి ఎందుకు బిర్యానీలు ఆర్డర్ పెడుతుంది, ఆ తల్లి ఎందుకు మద్యం ఆర్డర్ పెడుతుంది, ఆ తల్లి ఎందుకు సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తుంది. మనం వెళ్ళేసరికి కూడా ఆర్టీవీ అక్కడికి వెళ్ళేసరికి కిటికీ తెరిచి తన నోటికి వచ్చినట్టుగా తను తిట్టేసి, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, ఎవరు నన్ను ఏం చేయలేరు, మీరెవరు నన్ను అడగడానికి అంటే మనం ఆర్టీవీ ఒక క్వశ్చన్ వేయడం జరిగింది ఆ తల్లిని. ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఘటన ఏమై ఉంటుంది, ఏం జరుగుంటుంది, ఒక అమ్మాయి నగ్నంగా ఎందుకు పరుగులు తీసిందని భయభ్రాంతులకు గురవుతున్నారు. తల్లి నువ్వు ఏం జరిగిందో చెప్తే కనీసం వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు అంటే ఆ తల్లి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఆర్టీవీలో కూడా రికార్డ్ అయ్యింది. మొత్తం కూడా ఆ తల్లి చెప్తున్న నిర్లక్ష్యపు సమాధానము, కాలనీ వాసులందరినీ ప్రాణాలు తీసుకోమనండి, అదే చెరువులో దూకి ప్రాణాలు తీసుకోమనండి, నేను చెప్పానని చెప్పండి వాళ్ళకి, నాకేం భయం లేదు అని చెప్పి అలాంటి సమాధానం చెప్తోంది ఆ తల్లి. అంటే అసలు తల్లేనా అని అనుమానాలు కాలనీ వాళ్ళు కూడా వ్యక్తపరుస్తున్నారు. తల్లికి తెలిసిన మనెవరికి తెలియదు, బయటికి రాని ఇంకేదో కోణం ఉంది, ఇంకేదో లోపల జరిగింది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనం చూడొచ్చు. అండ్ అసలు ఈ ఫుడ్ ఆర్డర్స్ ఏంటి, డ్రింక్స్ ఏంటి, మరి ఓనర్ కి వాళ్ళకి ఉన్న అండర్స్టాండింగ్ ఏంటి అసలు ఇంతకీ? అదే ఇప్పుడు మిస్టరీగా మారింది. ఓనర్ ఎందుకు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు అని కాలనీ వాసులు, అదే ప్లాట్ అదే బిల్డింగ్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా, ఫ్యామిలీస్ ఉన్నారు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేస్తుంది అదే, వాళ్ళ అనుమానాలు కూడా వ్యక్తం చేస్తుంది అదే. ఎందుకు ఓనరు వాళ్ళని కాపాడాలని చూస్తున్నాడు, పోలీసులు ఎందుకు ఓనర్ని విచారించట్లేదు, ఎందుకు ఈ తల్లిని విచారించట్లేదు? తండ్రి అని చెప్పుకొని ఒక వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తి ఎక్కడ కూడా బయటికి ఏది చెప్పట్లేదు. తన కూతురు ఒకవేళ ప్రాణాలు కోల్పోయిందంటే ఆ తండ్రి అసలు ఏం జరిగిందనే కోణంలో చెప్పాలి కదా, ఎటువంటి సమాచారం వాళ్ళ నుంచి వస్తలేదు. ఇంకో విషయం ఏంటంటే ఘటన జరిగిన రోజు కాలనీ వాసులందరూ కూడా ఆ తల్లి దగ్గరికి, అదే ఫ్లాట్ దగ్గరికి వెళ్ళేసరికి డోర్ ఓపెన్ అయ్యి ఉంది, కానీ వీళ్ళని చూసి తను డోర్ లాక్ చేసుకొని కిటికీలో నుంచి ఆ రోజు కూడా చెప్పిన సమాధానం ఇలాగే చెప్పింది అని చెప్పేసి వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవును, మీరందరూ ఎవరు నన్ను అడగడానికి, నేను ఓనర్తో మాట్లాడుకుంటాను, మా ప్రాబ్లం మా ఇష్టము, మీరెందుకు
ముందుకు వచ్చి అడుగుతున్నారు, మీరు అడిగే హక్కు లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఫస్ట్ ఇక్కడ నుంచి గెట్ అవుట్ అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది నిర్లక్ష్యంగా కూడా. ఆమె ఎవరు అసలు మాతో అలా మాట్లాడడానికి, మాకు ప్రాబ్లం క్రియేట్ చేశారు ఇక్కడ అని చెప్పేసి ఇక్కడ కాలనీ వాసులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా పోలీసులు బయట పెట్టాలి. ఇలాంటివన్నీ కూడా యాప్ల ద్వారా ఇచ్చేటివి, బ్యాచిలర్స్కి ఇచ్చేటివి, ఇలాంటి దందాలు నడిపిస్తారు అంటే వాళ్ళు ఒక దందా నడుస్తుందేమో, లోపల ఇల్లీగల్ దందా ఏమైనా నడుస్తుందనే అనుమానాలు కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఈ వీటిపైన పోలీసులు నిఘా పెట్టి ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ వాళ్ళు బయట పెట్టాలి, పోలీసులు చర్యలు చేపట్టాలి అని చెప్పేసి కూడా మొత్తం పోలీసుల విచారణ ఎంతవరకు వచ్చింది? ఎందుకంటే కెమెరా ఫోటేజ్ మిస్ అయింది అంటున్నారు సెకండ్ ఫ్లోర్ లో, తల్లిని ఆల్రెడీ క్వశ్చన్ చేశారు అంటున్నారు. బట్ ఇంకా చాలా విషయాలు బయటకు రావాల్సి ఉంది అనేది మనకే అర్థమవుతుంది. పోలీసులు ఇంటెన్షనల్ గా ఏమైనా బయట పెట్టడం లేదా అంటే కేసు విచారణ ఇంకా ఉంది కాబట్టి, లేకపోతే ఇంకేదైనా హైడ్ చేస్తున్నారన్న కోణంలో ఆలోచించడానికి అవకాశం ఉందా? కొంతమంది అభిప్రాయం అలాగే ఉంది. ఎస్ నందు, ఇప్పుడు ప్రస్తుతం మనం మేడ్పల్లి పిఎస్ దగ్గరే ఉన్నాము. మేడ్పల్లి పిఎస్ పరిధిలోనే జరిగిందంతా కూడా. ఇప్పటి వరకు పోలీసులు అయితే ఎటువంటి అసలు వివరాలు బయటికి వెల్లడించలేదు. కాకపోతే విచారణ ఎంతవరకు వచ్చిందనేది కూడా ఇప్పటి వరకు చెప్పలేదు. ఇంకొకటి, తేజస్విని మృతదేహాన్ని ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు అనేది కూడా ఇప్పటి వరకు తెలియట్లేదు. ఎందుకంటే తేజస్విని తండ్రి అని చెప్పుకునే అతను ఇప్పుడు అదే ఫ్లాట్లో ఇక్కడే ఉన్నాడు, తల్లి అని చెప్పుకునే యువతి కూడా ఇక్కడే ఉంది, మహిళ కూడా. మరి ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు, అసలు తేజస్విని మృతదేహం ఏమైందనేది కూడా పోలీసులు ఇప్పటి వరకు వెల్లడించలేదు. దీని పట్ల ఎటువంటి ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. కాకపోతే విజయనగరానికి సంబంధించిన అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, అక్కడ బెంగళూరులో రిజైన్ చేసింది, మళ్ళీ విజయనగరానికి వచ్చింది, అక్కడి నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చింది, మియాపూర్లో రూమ్ కోసం వెతికారు, నైట్ తల్లి కూతుర్లో గొడవయ్యి ఇలా చేసుకునిందని మాత్రమే చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ అజయ్ అనే వ్యక్తి ఎవరు, అసలు ఏం జరిగింది, బట్టలన్నీ ఎలా బయటకు వచ్చాయి, ఇవేవి కూడా వివరాలు ఇప్పటి వరకు పోలీసులు చెప్పింది లేదు, వివరించింది కూడా లేదు, వెల్లడించింది అంతకంటే లేదు. ఇప్పుడు పోలీసులతో వివరాలు సేకరించే పనిలోనే ఆర్టీవీ ఇక్కడికి స్టేషన్కి రావడం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా కూడా సిఐతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం, పూర్తి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నందు. రైట్. థ్యాంక్ యూ నిర్మల, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి. సో ఈ కేసుకు సంబంధించి అనుకున్నంత ఈజీగా లేదు. మొదట్లో అందరూ ఏమనుకున్నారు, ఏదో మానసిక సమస్య, లేకపోతే ఈ నమ్మకాలు, మూఢనమ్మకాల వల్ల యువత అలా అయిపోయింది, నగ్నంగా బయటకు వచ్చింది పరిగెత్తుకుంటూ, తర్వాత అక్కడ అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లి చెరువులో దూకింది అనుకున్నారు. బట్ ఇప్పుడు చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ తల్లి తండ్రి ఇప్పుడు అక్కడే ఉన్నారు. మొన్నటి వరకు తండ్రి లేడు అంటున్నారు, మరి ఇప్పుడు తండ్రి అక్కడికి వచ్చాడు అంటున్నారు. కూతురు పోయిందన్న కనీసం బాధ లేకుండా హ్యాపీగా బిర్యానీలు మందు ఆర్డర్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారట మ్యూజిక్ పెట్టుకొని. మరోవైపు ఆ ఓనర్ ఏమో వాళ్ళకి ఆర్డర్స్ పెడుతున్నాడంటూ తెలుస్తుంది. ఇంత జరుగుతున్నా ఓనర్ కనీసం ప్రాపర్గా రెస్పాండ్ అవ్వడం లేదంటూ చెప్తున్నారు. పోలీసులు ఆ సెకండ్ ఫ్లోర్ సీసీ కెమెరా ఫోటేజ్ ఎందుకు మిస్ అయిందనే దానికి సంబంధించి విచారణ చేయాలి. మరోవైపు అసలు ఆ బట్టలు అటువైపు ఎందుకు పడేసింది ఆ యువతి, బట్టలు, షాంపూ, ఇవన్నీ, తన స్పెక్ట్స్, ఇవన్నీ బయటికి పడేసింది. అదిగో మీకు కనిపిస్తున్నాయి స్క్రీన్లో చూడండి. అటు పడేసి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది నగ్నంగా. అంటే ఇంకేదో జరగబోయింది లోపల, ఆ యువతి విషయంలో ఏదో ఘోరం జరగబోయింది. అందుకు ఆ యువతి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించిందా, మరి వచ్చి విగ్రహాన్ని ఎందుకు తీసుకెళ్ళింది, చెరువులో దూకిందా, లేకపోతే ఎవరైనా తోసేశారా? ఆ యువకులు చెప్తున్నట్లుగా ఆ యువతిని కాపాడడానికి వెళ్ళిన వాళ్ళని చూసి ఆ భయంలో ఒకవేళ నిజంగా భయపడి అక్కడ దూకేసింది ఆ యువతి. చాలా ప్రశ్నలు ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి. ఖచ్చితంగా ఆ తల్లికి తండ్రికి ఏదో తెలుసు, వాళ్ళు బయట పెట్టడం లేదు. ఆ ఓనర్కి తెలుసు, అతను బయట పెట్టడం లేదు. దే హ్యావ్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్. ఈ విషయంలో ఇంటర్నల్గా వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది. దే ఆర్ ప్రొటెక్టింగ్ ఈచ్ అదర్ ఈ కేసులో. తర్వాత పోలీసులు ఈ కేసుకు సంబంధించి మరి ఎంతవరకు విచారించారు, ఏం వివరాలు తెలుస్తున్నాయి అనేది పోలీసులు కూడా క్లియర్గా చెప్పడం లేదు. ఎందుకంటే ఆ యువతి నగ్నంగా బయటకు వచ్చిన వీడియో బయట పెట్టారు తప్పితే వాట్ అబౌట్ ద సెకండ్ ఫ్లోర్ సీసీ కెమెరా ఫోటేజ్ అండ్ రిమైనింగ్ ఫ్లోర్స్లో ఆ యువతి వెళ్ళి డోర్ కొట్టిందని, కాపాడమని చెప్పి అడిగిందని కూడా అంటున్నారు. ఖచ్చితంగా అవి కూడా రికార్డ్ అయి ఉండాలి. మరి ఆ విజువల్ అంతా ఏమైపోయింది, ఆ ఫోటేజ్ అంతా ఏమైపోయింది? మరి తల్లి తండ్రి అంత హ్యాపీగా, అంత నిర్లక్ష్యంగా కూతురు పోయిందన్న కనీసం బాధ లేకుండా దే ఆర్ ఎంజాయింగ్. మరి వాళ్ళని ఏం విచారించారో, ఆ విషయాలు ఏం బయటపడ్డాయి, ఆ యువతి కాల్ హిస్టరీ కానీ ఇవన్నీ ఎందుకు బయటకు రాలేదు, అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎందుకు రావడం లేదు? తనని ఏమి చేయొద్దని అజయ్ అంటూ అరిచింది అంటూ చెప్తున్నారు. మరి అతనెవరు? సో ఈ డీటెయిల్స్ అన్నీ ఖచ్చితంగా బయటికి రావాలి. ఇప్పటికే అధికారులతో మా ప్రతినిధి నిర్మల మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి సమాధానం రావడం లేదు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడిగితే మీకు నచ్చింది చేసుకోండి, మేము సమాధానం చెప్పమంటున్నారట.
ఓనరు నిర్లక్ష్యంగానే ఉన్నాడు. ఇంకా మరి జనం భయపడుతున్నారు, ఇక్కడ మీరు ఏదో ఒక సమాధానం చెప్పండి అని అడిగితే అందరూ చచ్చిపోండి కావాలంటే అని చెప్పేసి ఆ తల్లి మాట్లాడిందట. ఇంతకంటే దారుణం ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఆ తల్లిదండ్రులకు ఏదో తెలుసు, ఆ ఓనరు తల్లిదండ్రులు కలిసి ఏదో దాచిపెడుతున్నారు అన్నట్లు కనపడుతుంది. పోలీసులు కూడా దీనికి సంబంధించి మరి విచారణ చేసి సమాచారం ఇంకా బయట పెట్టడం లేదా, కేసులో ఇంకొంత సమాచారం అవసరమైంది కాబట్టి గోప్యంగా ఉంచుతున్నారా, లేకపోతే ఇంకేదైనా కోణం ఉందా అనేది కూడా కొన్ని డౌట్స్ వస్తున్నాయి. సో హౌ డు థింక్ అబౌట్ దిస్ ఓవరాల్గా? ఈ కొత్త విషయాలు బయటకు వస్తుంటే మీకు ఈ కేసులో ఏం జరుగుతుంది అనిపిస్తుంది? కామెంట్ చేయండి.